ఓకేనా. అందరికీ నమస్కారం. నా పేరు దామచర్ల శ్రీనివాసరావు, డిఎస్ఆర్ అంటారు. గుంటూరులో ఆడిటర్గా 35 సంవత్సరాల బట్టి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాని మీద మీ అందరికీ ఆరోగ్యానికి 6 సూత్రాలని మంచి విషయాలు చెబుదామని మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా సాధ్యమైంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి? ముందు ఎర్లీ అవర్స్ నిద్ర లేవటం. 6 గంటల్లోగానే నిద్రలేసి చక్కగా వేడి నీళ్ళు ఒక ½ లీటర్ కావచ్చు, మనకి వీలున్నంత వరకు వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. తర్వాత రెడీ అయిన తర్వాత బ్రష్ చేసుకొని మిగిలిన కార్యక్రమాలు చూసుకొని రెడీ అయిన తర్వాత కంపల్సరిగా మీకు ఇష్టమైనటువంటి వ్యాయామం ఏదైనా కావచ్చు, అది వాకింగు, జాగింగు, షటిల్ ఆడటం, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కిప్పింగ్, చివరికి ఏదో ఒకటి మన యొక్క బాడీని కదిలిచ్చి గుండె కావచ్చు అన్ని పార్టుల్ని బాగా యాక్టివేట్ చేయటం. మీకు ఇష్టమైంది చేయమనేది ఒకటి మార్నింగ్ ఒక 1 అవర్. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, మీరు గ్రౌండ్స్కి వెళ్తూ ఉంటే అక్కడ 10 మంది మిత్రులతోటి ఒక అరగంట గడపడం, ఒక 20 నిమిషాలు గడపడం, సంతోషంగా నవ్వుకోవడం కావచ్చు, ఏదైనా అది కూడా ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం. తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఆయిల్ లేకుండా ఎర్లీ అవర్స్లో మీకు కన్వీనియంట్ని బట్టి ప్రోటీన్స్ ఉండేటువంటి డైట్, ఎర్లీగా బ్రేక్ఫాస్ట్, పాలు, గుడ్డు, అట్లనే వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇడ్లీ, రకరకాలు మీకు ఏది ఇష్టమైతే అది బ్రేక్ఫాస్ట్ చేయటం. తర్వాత మీ వృత్తుల్లోకి మీరు ఏది చేస్తే దాంట్లోకి వెళ్ళటం. 1:30 మీ కన్వీనియంట్ని బట్టి 1-2 మధ్యాహ్నం లంచ్ తీసుకోవడం, అది కూడా ముఖ్యమైనటువంటిది. తర్వాత మీ వ్యాపారాలు, బిజినెస్లు అనేక రకాలుగా ఏది చేసినప్పటికీ వీలున్న వరకు సాయంకాలం కుదిరిన వరకు, అంటే అందరూ చెప్తూ ఉంటారు కానీ సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించాలి. వీలున్న వరకు ఎర్లీగా డిన్నర్ చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రొఫెషనల్స్లో ఉండేవాళ్ళకి వీలు పడదు. అయినప్పటికీ 7:30-8 లోపే మీ డిన్నర్ పూర్తి చేసుకుంటే, అసలు 6 లోపే చేయమని అందరూ చెబుతూ ఉంటారు, సాధ్యపడదు. కాబట్టి 7:30 నుంచి 8 లోపు మితాహారం. నైట్ టైంలో నాన్ వెజ్లు ఏది మనం చూస్తూ ఉంటాం, చికెన్లు, దమ్ బిర్యానీలు, రకరకాలుగా తిని నిద్రలేని రాత్రులు గడపడం కంటే చక్కని మితాహారాన్ని, వీలున్న వరకు వెజ్ ఆహారాన్ని తీసుకొని ఎర్లీ టు బెడ్ ఫర్ హెల్త్ అన్నమాట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఫోన్లు, ఫేస్బుక్లు, రకరకాలుగా అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. వీటన్నిటికీ అలవాటు పడి సీరియల్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఫోన్లో ఇవాళ అన్ని రకాలు వచ్చినాయి. సంగీతం దగ్గర నుంచి రకరకాల వ్యాఖ్యలు అనేక రకాలు చేస్తూ ఉంటారు, రీల్స్ దగ్గర నుంచి. ఇవి చూస్తూ కాలం గడుపుతున్నాం తప్పితే ఆరోగ్యమే శ్రద్ధ పెట్టట్లా. ముఖ్యంగా నైట్ టైంలో భోజనం చేసి 2 గంటలు గ్యాప్ ఇచ్చినాక ధ్యానం కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటిది. అది చేస్తూ మ్యాక్సిమం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 10-10:30 కల్లా నిద్రపోగలిగితే తప్పనిసరిగా ఎర్లీగా లేవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు అన్నీ చూస్తూ ఉంటే సమస్యలు లేని వాళ్ళు అసలు భూమి మీదనే లేరు. ఏదో ఒక సమస్య లేని వ్యక్తి లేడు. కాబట్టి ఆ సమస్యలకి ఎటువంటి సమస్య ఆలోచించండి, దానికి పరిష్కారం దిశగా వెళ్ళండి. సమస్యలు లేకుండా, టెన్షన్ లేకుండా, పని ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండేదానికి ఎర్లీగా వెళ్ళమంటూ ఉంటాం. 2 గంటలు ముందుగా ఉంటే ఆ ప్రశాంతత వచ్చి నిద్ర బాగా పట్టింది. ఎర్లీగా లేవటం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎక్కువ డబ్బు మీద సంపాదనకి అనేక రకాలుగా విపరీతంగా దాని మీద వ్యామోహం కొంచెం తగ్గించుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే నంబర్ 1గా ఇవాళ ఉంటారు. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలనేది ప్రధానమైనటువంటి కోరిక. కాబట్టి
మనకు కావాల్సిన దాంట్లో ముఖ్యమైనది నేను RRR సినిమాలు చూసి RRRగా మనం అంటూ ఉంటాం. RRR కంటే ముఖ్యమైనది 3 ఆ తెలుగులో దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆరోగ్యం, ఆరోగ్యం ఉండాలా, ఆరోగ్యం తర్వాత ఆనందం ఉండాలా, ఆనందం కూడా చాలా ముఖ్యమైనది. మూడోది కూడా ఆలోచించండి, ఆదాయం కూడా ఉండాలా. సక్రమమైనటువంటి ఆదాయం ఉన్నప్పుడే ఆ వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తాడు, ముందంజలో ఉంటాడు అని తెలియజేసుకుంటూ ఈ వీడియో విన్నోళ్ళలో ఒక్క 5 నుంచి 10% విని పాటించడం అన్నిటికంటే ముఖ్యమైంది. ఈ పాటించినటువంటి వారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ మీరందరూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.